హలో, వెల్కమ్ టు పినితో షాపింగ్. ఈరోజు మనం ఫ్లాట్ కొనుక్కోవాలా, ప్లాట్ కొనుక్కోవాలా అనేది డిస్కస్ చేద్దాం. ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ కొనుక్కోవాలా లేక ల్యాండ్, ఓపెన్ ల్యాండ్ ఏదైనా ప్లాట్ కొనుక్కోవాలా అనేది చూద్దాం. ఈ టాపిక్ మీద చాలామంది మేధావులు, చాలామంది ఫినాన్షియల్ అడ్వైజర్స్ చాలా డిస్కస్ చేసి ఉంటారు. కానీ ఇప్పుడు నా వీడియో చూసిన తర్వాత మీరు మీ దగ్గర ఎంత అమౌంట్ ఉందో దాన్ని దేనికి యూజ్ చేయాలి, నేను ల్యాండ్ కొనుక్కోనా, ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్ కొనుక్కోనా అనేది మీరే డిసైడ్ చేసుకోగలుగుతారు. ఎవరి దగ్గర వెళ్ళకుండానే మీకు మీరే డిసైడ్ చేసుకుంటారు. ఈ వీడియోని ఎండింగ్ వరకు చూడండి, మీకు క్లారిటీ వచ్చేస్తుంది మీరేం కొనుక్కోవాలి మీ దగ్గర ఉన్న డబ్బులతో అని. ఓకే, ఇప్పుడు స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ మనం ఒక ఎగ్జాంపుల్తో చూద్దాం. ఒక సార్ ఉన్నారు, ఆ సార్ దగ్గర 60 lakhs క్యాష్ ఉంది. తను 10 years నుంచి సాఫ్ట్వేర్ జాబ్ చేస్తున్నాడు అనుకుందాం. తనకి కంపెనీ నుంచి స్టాక్స్ వెస్టెడ్ స్టాక్స్తో తనకి 60 lakhs వచ్చింది. ఇది ఆల్రెడీ ట్యాక్స్ పే చేసిన అమౌంట్. ఓకే, ఇప్పుడు తన దగ్గర 60 lakhs ఉంది. తను ఏం కొనుక్కోవాలి, తను ఫ్లాట్ కొనుక్కోవాలా, ప్లాట్ కొనుక్కోవాలా? ఆ సార్ ఆల్రెడీ ఒక ఫ్లాట్లో ఉంటున్నారు. తనకి ఒక అపార్ట్మెంట్లో ఒక ఫ్లాట్ ఉంది, వాళ్ళ ఫ్యామిలీ అంతా దాంట్లో ఉంటున్నారు. సో తనకి ఆల్రెడీ ఫ్లాట్ ఉంది కాబట్టి, ఉండడానికి ఇల్లు ఉంది కాబట్టి, ఇప్పుడు మనం తనకి ప్లాట్ సజెస్ట్ చేస్తున్నాం. 60 lakhsకి ప్లాట్ మంచిది, చుట్టుపక్కల రాకపోవచ్చు. సో మనము ఆ 60 lakhsకి ఇంకో 30 lakhs ల్యాండ్ లోన్ తీసుకోమని చెప్తాం. 30 lakhs ఎందుకు అంటే, మామూలుగా ఆ ల్యాండ్ ప్రైస్ మీద 75% వరకు మనకి ల్యాండ్ లోన్ వస్తుంది. కానీ వర్స్ట్ కేసులో అనుకుందాం తనకి 30 lakhs వచ్చింది అనుకుందాం. అప్పుడు 60 + 30 90 lakhs అయింది. సో మనము 1 crore టార్గెట్ చేద్దాం. 1 crore పెట్టి ఎక్కడన్నా మంచి ల్యాండ్ కొనుక్కుందాం, ఒక 250 to 300 square yardsలో సార్కి. ఓకే, ఆ సార్కి మనం ఇప్పుడు 1 crore పెట్టి ఒక ప్లాట్ కొనుక్కోమని సజెస్ట్ చేస్తున్నాం. ఆల్రెడీ 60 ఉంది, ఒక 30 ల్యాండ్ లోన్ తీసుకుంటారు. ల్యాండ్ లోన్కి హోమ్ లోన్ కన్నా కూడా కొంచెం ఎక్కువ ఉంటుంది ఇంట్రెస్ట్ రేటు. అది 8 నుంచి 18% వరకు ఉంటుంది. ఇది కూడా మీ ఇంట్రెస్ట్ రేటు మీ క్రెడిట్ స్కోర్ ఆర్ సిబిల్ స్కోర్ మీద బేస్ అయి ఉంటుంది, మీకు ఎంత ఇంట్రెస్ట్ రేటు పడుతుంది అని. అలాగే ఇంకా మనకి 10 lakhs మిగిలిపోయింది. మనం 1 crore కదా టార్గెట్ చేసింది ల్యాండ్ కొనుక్కోవడానికి. ఇప్పుడు 60 క్యాష్ ఉంది తన దగ్గర, ఒక 30 మనము ల్యాండ్ లోన్ తీసుకుంటున్నాం, ఇంకో 10 పర్సనల్ లోన్ తీసుకోమన్నాం. మొత్తం అప్పుడు 1 crore అయింది. ఈ పర్సనల్ లోన్ మీద ట్యాక్స్ ఇంకా చాలా ఎక్కువ ఉంటుంది, అరౌండ్ 11% to 24% వరకు ఉంటుంది. ఇది కూడా అంతే, మీ క్రెడిట్ స్కోర్ మీద బేస్ అయి ఉంటుంది, ఎంత పర్సెంట్ ఇవ్వాలి తనకి ఇంట్రెస్ట్ రేటు అని దాని మీద బేస్ అయి ఉంటుంది. మనము సిబిల్ స్కోర్ గురించి ఇంకో వీడియో చేద్దాం. ప్రస్తుతానికైతే క్రెడిట్ స్కోర్ మీద బేస్ అయ్యి మీ ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. మొత్తానికైతే మనకి ల్యాండ్లో, పర్సనల్లో, క్యాష్ ఈ 3 పెట్టి ఒక ల్యాండ్ తీసుకుంటున్నాం. ఈసారికి అయితే అది సూట్ అవుతుంది, ఎందుకంటే ఆల్రెడీ తనకి ఒక ఫ్లాట్ ఉంది కాబట్టి, క్యాష్ కూడా ఉంది కాబట్టి చేతిలో, అది కూడా 60 lakhs ఉంది. మనము కొంచెం డిఫరెంట్ లోన్స్కి వెళ్ళి మొత్తానికైతే ల్యాండ్ తీసుకుంటున్నాం. ఓకే, ఇంకా ఎక్స్ట్రా ఎక్స్పెన్సెస్ అయితే ఉంటాయి, రిజిస్ట్రేషన్ కాస్ట్ అని, అవన్నీ మనము హ్యాండిల్ చేసుకుందాం, తర్వాత హ్యాండిల్ చేసుకుంటున్నారు అనుకుందాం సార్. ఓకే, మొత్తానికైతే తనకి ఇది ఫిక్స్ చేద్దాం. నెక్స్ట్ 3 years తర్వాత సార్కి మళ్ళా ఇంకో 30 lakhs వచ్చాయి అనుకుందాం. 30 lakhs షేర్స్లో వచ్చాయి. సో ఈ 30 lakhs ఇంకొంచెం లోన్ పెట్టి తను బిల్డింగ్ కన్స్ట్రక్షన్ స్టార్ట్ చేయొచ్చు ఆ ల్యాండ్లో. 3 years కాకపోతే ఇంకో 5 years తర్వాత చక్కగా అక్కడ గ్రోత్ వచ్చి ఉంటుంది. ఆ ల్యాండ్ కొనుక్కున్న ప్లేస్ చుట్టూ తను స్టార్ట్ చేసుకుంటే రెంట్స్ కూడా వస్తాయి. సో తను ఇంకొంచెం లోన్ తీసుకుని ఒక 60 lakhs పెట్టి 2 floors వేసుకోవచ్చు. 2 floors వేసుకుంటే తనకి ఈజీగా ఒక 3 portions అన్న వస్తాయి. మినిమం 3 portions వస్తే ఆల్మోస్ట్ 3 flats వచ్చినట్టే కదా. కొంతమంది చెప్తుంటారు, మీరు ఇట్లా ఫ్లోర్స్ మీద ఫ్లోర్స్ కట్టి, ఫ్లాట్స్ అన్నీ కట్టి మీరు ఆ ఇంటికి
వాచ్మెన్ అవుతారు కానీ ఓనర్ ఎవరు, ఏ ప్రాబ్లం వచ్చినా మిమ్మల్ని అడుగుతారు అని. పర్వాలేదు, మనకి ల్యాండ్ ఉంది, ఫ్లాట్స్ ఉన్నప్పుడు వాచ్మెన్ అవడానికి ఏంటి ప్రాబ్లం? మన ల్యాండ్కి మన బిల్డింగ్కి మనం వెళ్ళి చూసుకోవడంలో తప్పలేదు కదా. మన పనులు మనం చూసుకోవడంలో తప్పేముంది? వెళ్ళి రిపేర్ వస్తే చూసుకోవచ్చు. అర్బన్ కంపెనీని కానీ ఎవరైనా పిలిస్తే మనకు వచ్చి ప్రాబ్లం రిజాల్వ్ చేస్తారు. అది వాచ్మెన్ జాబ్ ఏం కాదు. మన సొంత ఇల్లు అనుకున్నప్పుడు మనకు అలాంటి ఫీలింగ్ ఏమి ఉండదు. సో చక్కగా మనకి 3 ఫ్లాట్స్ వచ్చినట్టు అవుతాయి ఒక 5 ఇయర్స్లో ప్లాట్ కొనుక్కుంటే, రైట్. దాని మీద మనకి రెంట్స్ కూడా వస్తూ ఉంటాయి. ఇక్కడ వాచ్మ్యాన్ అనేది ఎందుకు చెప్పానంటే, నేను ఒక డిస్కషన్లో విన్నాను, అందుకని. మనం ఇప్పుడు సాఫ్ట్వేర్ చేసే జాబ్ కూడా మనం సాఫ్ట్వేర్ కూలీలం అలా కూడా అనుకోవచ్చు కదా. మనము సాఫ్ట్వేర్ కూలీలం, ఒక్కొక్కరు ఒక్కొక్క పని చేసుకుంటారు. మామూలు కూలీ వాడు మేస్త్రి పని చేసుకుంటారు, ఇంకో రకం కూలీకి వెళ్తారు రోజు. మనము సాఫ్ట్వేర్ కూలీ చేస్తున్నాం, అంతే డిఫరెన్స్. సో ఏదైనా కూడా జాబే. అలా ఏం అనుకోకుండా మనం ఇల్లు కట్టుకుంటే మనం చక్కగా వెళ్ళి పనులు చేసుకోవచ్చు. ఉంటుంది కొంచెం రెస్పాన్సిబిలిటీ, ఏ దానికైనా రెస్పాన్సిబిలిటీ గ్యారంటీ ఉంటుంది, మనం చేసుకోవాలి. సో మొత్తానికైతే ఈసారికి మనము ప్లాట్ సజెస్ట్ చేసాం. 5 ఇయర్స్ తర్వాత చక్కగా కట్టుకున్నారు. 3 ఫ్లాట్స్కి వచ్చినట్టు, అంత రెంట్ రాకపోయినా దాంట్లో 2 మినిమం బయట కొనుక్కున్న 2 ఫ్లాట్స్ రెంట్ ఇక్కడ 3 ఫ్లాట్స్కి కలిపి వస్తుంది. హ్యాపీ. ఇదొక ఆప్షన్. మనం ఇప్పుడు సెకండ్ ఆప్షన్ చూద్దాం. మనం ఇప్పుడు సెకండ్ కేటగిరీ చూద్దాం. సెకండ్ కేటగిరీలో తను రీసెంట్లీ మ్యారీడ్, అంటే ఒక 3 ఇయర్స్ అయింది అనుకుందాం. తను ఒక 5 ఇయర్స్ అనుకుందాం. 5 ఇయర్స్ నుంచి జాబ్ చేస్తున్నాడు. తన దగ్గర 10 lakhs ఉంది క్యాష్. 10 lakhs సేవ్ చేసుకున్నాడు 5 ఇయర్స్ నుంచి. ఈ 10 lakhs ఉంది. నేను ఏం కొనుక్కోవాలి? ప్లాట్ కొనుక్కోవాలా, ఫ్లాట్ కొనుక్కోవాలా అంటే తనకి ఫ్లాటే సజెస్ట్ చేస్తాం. ఎందుకంటే తను చేస్తుంది 5 ఇయర్స్ నుంచి జాబ్, తర్వాత ఉంటుంది రెంటెడ్ అపార్ట్మెంట్. సో తనకి ఓన్ ఫ్లాట్ లేదు కాబట్టి ఫస్ట్ అయితే ఫ్లాట్ సజెస్ట్ చేద్దాం. ఒక 60-65 lakhsలో స్టాండ్ అలోన్ ఫ్లాట్ తీసుకుంటే, స్టార్టింగ్ కాబట్టి స్టాండ్ అలోన్ సరిపోతుంది. మనకి ఎక్స్ట్రా అమ్యూనిటీస్, పార్కింగ్ ఛార్జెస్, 2 పార్కింగ్స్ అవన్నీ అనవసరం స్టార్టింగ్లోనే. సో వాళ్ళు చిన్న ఫ్యామిలీ కాబట్టి సరిపోతుంది. తను యంగే కాబట్టి గేటెడ్ కమ్యూనిటీ కూడా అవసరం లేదు. బయట ఎక్కడైనా స్విమ్మింగ్ పూల్కి వెళ్ళొచ్చు, బయట ఎక్కడైనా బ్యాడ్మింటన్ కోర్ట్కి వెళ్ళొచ్చు. చుట్టుపక్కల కాలనీలో విడిగా ఉంటాయి చాలానే. మామూలు పార్క్లో వెళ్ళొచ్చు. జిమ్ సపరేట్గా కట్టి ఇయర్లీ కట్టి జిమ్ జాయిన్ అవ్వచ్చు. సో తనకి అమ్యూనిటీస్ అంత అవసరం లేదు. దానికి ఎక్స్ట్రా 15 lakhs అట్లా 10 to 15 lakhs సేవ్ అయినట్టే అవుతుంది. సో తనకి స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్ అరౌండ్ 65 lakhsలో తీసుకోమని సజెస్ట్ చేద్దాం. ఆల్రెడీ 10 lakhs ఉంది. మిగతాదంతా మనకి హోమ్ లోన్ వచ్చేస్తుంది. తనకి హోమ్ లోన్ పెట్టి ఇంట్రెస్ట్ రేట్ అయితే తను కూడా తన క్రెడిట్ స్కోర్ బట్టి ఇంట్రెస్ట్ రేట్ ఉంటుంది. ఇది ట్యాక్స్ ఎగ్జంప్షన్ ఉంటుంది కాబట్టి చక్కగా హోమ్ లోన్ తీసుకొని తను ఒక అపార్ట్మెంట్లో ఫ్లాట్కి ఓనర్ అయిపోవచ్చు. అక్కడికి షిఫ్ట్ అయిపోవచ్చు, అక్కడ ఉండొచ్చు. సో ఆల్రెడీ కన్స్ట్రక్షన్లో ఉండేది తీసుకోవాలా, లేకపోతే మనకి ఉట్టి ల్యాండ్ చూపించి ఇక్కడ ఇది వస్తుంది అది వస్తుంది అని చెప్తారు కదా, ముందే లంసమ్ పేమెంట్ చేసుకుంటారు, తర్వాత 5 ఇయర్స్ తర్వాత ఇస్తామంటారు, అలాంటివి తీసుకోవాలంటే ఇది ఇంకో టాపిక్. ఇది మళ్ళీ డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అయితే తను ఆల్రెడీ కంప్లీట్ అవ్వబోతున్న దాంట్లో తీసుకుంటే బెస్ట్. తీసుకొని తను అక్కడ షిఫ్ట్ అయిపోయి చక్కగా హోమ్ లోన్ ఈఎంఐస్ కట్టుకుంటూ హ్యాపీగా ఉండొచ్చు. తనకున్న 10 lakhs క్యాష్తో మనము ఇలా సజెస్ట్ చేస్తాం. ముందు సార్కి మనం ఏం సజెస్ట్ చేస్తాం? ల్యాండ్ సజెస్ట్ చేస్తాం. సో ఇప్పుడు మీ దగ్గర ఏముందో, ఎంత ఉందో అమౌంట్, దాని ప్రకారము మీరు ప్లాన్ చేసుకొని తీసుకోండి. ఇప్పుడు మనం ఇంకో కేటగిరీ చూద్దాం. మనం ఇప్పుడు థర్డ్ కేటగిరీ చూద్దాం. థర్డ్ కేటగిరీలో ఒక సార్ తను ఒక 22 years నుంచి జాబ్ చేస్తున్నారు. తన దగ్గర ఇప్పుడు 80 lakhs క్యాష్ ఉంది. ఆల్రెడీ మొత్తం ట్యాక్స్ పే చేసిన క్యాష్ 80 lakhs ఉంది. సో ఇప్పుడు తను ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి? ప్లాటా అంటే ఆల్రెడీ తనకి ఒక ఫ్లాట్ ఉంది, దాంట్లో ఉంటున్నారు. ఇంకో ఫ్లాట్ ఉంది, ఇంకా 3 plots కూడా ఉన్నాయి. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి తను ఇప్పుడు డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియోకి వెళ్ళాలి. అంటే తన మనీని డైవర్సిఫికేషన్ ఆఫ్ మనీ చేయాలి. ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ అన్ని డిఫరెంట్ ఉంటాయి తనకి. ఇప్పుడు ఆల్రెడీ రియల్ ఎస్టేట్లో తను ఎనఫ్ పెట్టేశారు. ఇప్పుడు తను ఎర్లీ రిటైర్మెంట్ ప్లాన్స్లో,
తర్వాత ఎన్పిఎస్ టైర్ 1 టైర్ 2 ఉంటాయి, అలాంటి వాటిల్లో దాంట్లో ఒక 20 lakhs, ఎన్పిఎస్లో 20 lakhs, ఇంకా స్టాక్స్, ఎస్ఐపి, ఇట్లా రకరకాల వాటిల్లో బాండ్స్, ఇలా రకరకాల వాటిల్లో తను ఇప్పుడు మనీ ఇన్వెస్ట్ చేయాలి. 20 lakhs అలా ఒక్కొక్క దాంట్లో వేసుకుంటే తన 80 lakhsని మనము మొత్తము స్ప్రెడ్ చేసేస్తాము. ఆల్రెడీ 2 flats 3 plots ఉన్నాయి కాబట్టి మనము ఇలా స్ప్రెడ్ చేసింది. కొన్ని వీటిల్లో అది తీసుకునే మనకి ఎప్పుడు అవసరమైతే అప్పుడు తీసుకునే ఆప్షన్ కూడా ఉంటుంది కాబట్టి మళ్ళీ ఏదన్నా తక్కువ రేట్లో ల్యాండ్ వస్తుంది, మంచి ఆఫర్ ఉంది అన్నప్పుడు మనం అది తీసుకొని కావాలంటే కొనుక్కోవచ్చు. ప్రస్తుతానికైతే మనము తనకి మంచిగా ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ చేపించి డైవర్సిఫైడ్ పోర్ట్ఫోలియో వేయించి దేనికి ఎంతెంత పెట్టాలి అని చెప్పి 20 lakhs దీనికి 20 lakhs దానికి అని చెప్పి చక్కగా సజెస్ట్ చేసి తనకి మళ్ళా వేరేది ఉంటుంది. ఫ్లాటా అంటే దీనికి 2 కాదు, మొత్తం వేరే ఆప్షన్స్ ఉంటాయి దీనికి. సో వాళ్ళు దగ్గర ఉన్న క్యాష్ ఎంత, వాళ్ళకి ఏమేమి ఉన్నాయి, వాళ్ళ ఇమీడియట్ రిక్వైర్మెంట్ ఏంటి, ఆల్రెడీ ఫ్లాట్ ఉందా ఉండడానికి, ఉంటే నెక్స్ట్ ఏం తీసుకోవాలి, ఫ్లాట్ లేకపోతే ఏం తీసుకోవాలి, ప్లాట్ అన్నీ ఉన్నాయి నాకు అంటే అప్పుడు దేనికి వెళ్ళాలి అనేది ఇప్పుడు మీకు ఒక ఐడియా వచ్చి ఉంటుంది. దాన్ని బట్టి మీరు డెసిషన్ తీసుకోండి. మీకు పర్టికులర్ అమౌంట్ ఉంటే మీరు ఏం తీసుకోగలను, ఏం తీసుకోవచ్చు అనేది మీకు ఇప్పుడు ఐడియా వచ్చి ఉంటుంది కదా. దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకొని ఇంకొంతమందితో డిస్కస్ చేసుకొని చక్కగా మీకు ఏది సూట్ అవుతుందో చూసి అది కొనుక్కోండి. ఓకే, నచ్చితే ప్లీజ్ ట్రై టు సబ్స్క్రైబ్ వినీతో షాపింగ్. థ్యాంక్ యూ.